హైదరాబాద్ కొండాపూర్లోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న జంగం కుంటపై ఓ రాజకీయ నాయకుడి కన్ను పడింది. దానికి అధికారం తోడేమైంది. ఇంకేముంది, అధికారులు జిహుజూర్ అన్నారు. చూస్తుండగానే కుంట కాస్త నిర్మాణాలకు సిద్ధమైంది. దశాబ్ద కాలంగా మట్టితో చెరువును పూడ్చివేస్తున్నారు. అప్పట్లో ఈ కబ్జా వ్యవహారం వివాదాస్పదం కావడంతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 185 చెరువులు ఉండగా ఆ జాబితాలో జంగం కుంట మాయమైంది. హెచ్ఎండిఏ ఇరిగేషన్ చెరువుల జాబితాలోనూ కుంట లేకుండా చేశారు. ఆ తర్వాత మట్టితో పూడ్చి చదును చేసి నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. తనకున్న రాజకీయ పలుకుబడితో ఓ బడా నాయకుడు అధికారుల నోళ్లు మూయించారు. నిరుపేదలు గుడిసె వేసుకుంటే ఆగమేఘాల మీద నిర్దాక్షిణంగా తొలగించే అధికారులు కళ్ల ముందు జలమణలు మాయమవుతుంటే పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముడుపులు తీసుకుని చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓవైపు హైడ్రా అధికారులు చెరువుల్లోని బంగ్లాలు, వ్యాపార కేంద్రాలు, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు సైతం ధ్వంసం చేస్తుంటే, చెరువులను రక్షించి పూర్వ వైభవం తెస్తుంటే, కొండాపూర్లో ఆక్రమణదారుడు జంగం కుంటను దర్జాగా చదును చేస్తుండటంతో అధికారులు చోద్యం చూస్తున్నారు. షేర్లింగంపల్లి మండలంలోని కొండాపూర్ సర్వే నెంబర్ 134లో జంగమోని కుంట ఉంది. 2 ఎకరాల 35 గుంటలు విస్తీర్ణంలో ఈ కుంట ఉంది. బహిరంగ మార్కెట్లో దాని విలువ 700 కోట్లకు పైగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారమే కబ్జా వ్యవహారం అత్యంత పకడ్బందీగా నడిచింది. కట్టను తొలగించేందుకు 2010లో విఫలయత్నం చేశారు. స్థానికులు అడ్డుపడటంతో కబ్జా ఆగింది. 2013లో గ్రామస్తులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. 2022, 2025 వరకు దశల వారీగా మట్టితో పూడ్చారు. పండగ సెలవుల్లో మట్టి బండరాలతో 2.35 ఎకరాల కుంటను మైదానంలా మార్చారు. మసీదు బండ గ్రామస్తులు తిరగబడటంతో కొన్నేళ్ల పాటు ఆగింది. వారం కిందట కుంటలోకి మళ్లీ జేసీబీలు ప్రవేశించాయి. రేయింబవళ్లు చదును చేస్తున్నాయి. ప్రస్తుతం లేఅవుట్ గా మార్చారు. 10 నుంచి 15 అడుగుల లోతు ఉంటే బండరాలతో జలవనరు ఆనవాలను చెరిపేశారు. పూడ్చివేత ఆధారాలను ఎంఆర్ఓకు పంపినా చర్యలు తీసుకోలేదని మసీద్ బండ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పదహారేళ్ల క్రితం నుంచి బల్దియా రెవెన్యూ అధికారులు చెరువు కట్టను పునరుద్ధరించలేదు, కంచె ఏర్పాటు చేయలేదు, తటాకంలో నింపిన వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదంటేనే అధికారుల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇరిగేషన్ ఈఈ మల్లేష్ ను వివరణ కోరగా జంగంకుంట కబ్జా వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు లేఖ రాశామని చెప్పారు. రెవెన్యూ అధికారులకు పోలీస్ ఫోర్స్ అందుబాటులో ఉందని, ఈ కబ్జాలను తొలగించేందుకు వారికి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చామన్నారు. జంగం కుంటకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించి కబ్జాలు తొలగిస్తామన్నారు. ఇరిగేషన్ లేక్ జాబితాలో జంగం కుంట పేరు లేదని, అందుకోసమే పూర్తి ఆధారాల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నామని వివరించారు. ఏళ్ల తరబడి జంగం కుంట సంరక్షణకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తాజాగా హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. మొత్తానికైతే జంగం కుంట ఆక్రమణకు సంబంధించి ఎట్టకెలకైతే హైడ్రాకు చేరుకుంది. మరి ఇప్పుడైతే హైడ్రా వచ్చినాకనైనా ఈ ఆక్రమణ కబ్జా అనేది ముగుస్తుందా అనేది చూడాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కొండాపూర్ లో జంగమ్మోని చెరువు కుంటను కూడా పూర్తిగా కబ్జా చేయడానికి స్థానికులు ప్రయత్నించడంతో హైడ్రా ఇప్పటికే దీనిపైన చర్యలు కూడా ప్రారంభించింది. కొండాపూర్ లో 700 కోట్ల విలువ చేసే యొక్క జంగమోని కుంటను ఇటు హైడ్రాకు సంబంధించిన అధికారులు కొద్దిసేపటి క్రితం చేరుకొని పూర్తిగా ఫెన్సింగ్
వేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము చేలింగంపల్లి మున్సిపాలిటీ మదీనాగూడకు సంబంధించిన పూర్తిగా ఈ యొక్క జంగంకుంట చెరువుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్థానికులు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇతరులకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా దీనిపైన పూర్తిగా దర్యాప్తు కూడా ప్రారంభించి ఇదంతా కూడా జంగంకుంట చెరువుకు సంబంధించి పూర్తిగా ఇందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కూడా దీనిపైన చర్యలు కూడా ప్రారంభించింది. 4 ఎకరాల జంగమోని కుంట సంబంధించి మాత్రం కబ్జాదారులు నెమ్మదిగా ఇందులో మట్టి అంతేకాకుండా పూర్తిగా ఇతర సంబంధించిన బండరాలు వేసి చెట్లు వేయడానికి కూడా ప్రారంభించారు. దీని గతంలో మస్జిద్ బండ గ్రామస్తులు కూడా తిరస్కరించడంతో వారంతా కూడా ఈ యొక్క చెరువును సంబంధించి అప్పుడు పనులు ఆపేశారు. అయితే కొండాపూర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ యొక్క జంగమోని కుంటపై ఒక రాజకీయ నాయకుడి కన్ను పడితే దానికి సంబంధించి అధికారం తోడైంది. దీంతో అధికారులందరినీ కూడా మేనేజ్ చేసి ఈ యొక్క జంగమోని కుంటను తన ఆధీనంలోకి తీసుకోవడానికి కూడా పూర్తిగా సాయశక్తిలో కూడా ప్రయత్నించిన నేపథ్యంలో దశాబ్దాల కాలంగా మట్టి వేస్తూ చెరువును సంబంధించి కుంటను పూర్తి చేశారు. అప్పట్లో కబ్జా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రెవెన్యూ అధికారులు హెచ్చరికలు బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా జంగమోని కుంటకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇందులో ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే అవన్నీ కూడా గతంలో దీనికి సంబంధించి వాడు లెక్క చేయకుండా ఓ రాజకీయ నాయకుడు వీటిని అన్ని కూడా తొలగించాడు. అంతేకాకుండా హెచ్ఎండిఏ ఇరిగేషన్ చెరువుల జాబితాలోనే జంగమోని కుంట ఆ పేరు లేకుండా చేశారు. ఎందుకంటే దాదాపు 185 చెరువులు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయి. అందులో జంగమోని కుంట ఒక పేరు ఉంది. కానీ అలాంటి పేరు లేకుండానే ఆ హెచ్ఎండి ఇరిగేషన్ జాబితాలో చేశారంటే ఆ రాజకీయ నాయకుడు ఎంత పలుకుబడి ఉన్నాడు అనేది మాత్రము మనము అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూస్తే మాత్రము అధికారులకు డబ్బులు ఇచ్చి వారి నోట్లను ముయించారని చెప్పి కూడా ప్రధానంగా గ్రామస్తులు కూడా కావచ్చు స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా హైడ్రా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు స్పందిస్తేనే తమకు మేలు జరుగుతుందని చెప్పి కూడా గతంలో దీనికి సంబంధించి ఇదంతా కూడా స్థానికులు దీనిపైన ఫిర్యాదు చేశారు. అయితే ఒక నిరుపేదలు మాత్రం ఒక గుడిసె వేసుకుంటే మాత్రము హడావుటినా వచ్చి వారిని కూల్చివేస్తారు. కానీ ఇలాంటి కుంటలు మాత్రము కబ్జా చేస్తుంటే మాత్రము అధికారులు చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే బహిరంగ మార్కెట్ లో ఈ యొక్క కుంటకు సంబంధించి 4 ఎకరాలు ఉంటుంది. దాదాపు 700 కోట్ల రూపాయల విలువ చేస్తే దీనికి సంబంధించిన పూర్తిగా ఒక 4 ఎకరాలకు కూడా 700 కోట్లు పలుకుతుందని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే 2010లో దీనికి సంబంధించి పూర్తిగా ప్రయత్నించి స్థానికులు అడ్డుకోవడంతో విఫలయత్నం చేశారు. 2013లో గ్రామస్తులు లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. 2022, 2025 వరకు దశాబ్దాల వారిగా మట్టిని పూడుస్తూ యొక్క కుంటను ఆనవాళ్ళు లేకుండా కూడా పూర్తిగా ప్రయత్నించారు. అంతేకాకుండా పండగ సెలవులు కావచ్చు, హైడ్రాకు సంబంధించిన కొన్ని అంటే ప్రభుత్వ సెలవులు వచ్చినప్పుడు పూర్తిగా ఇక్కడ మాత్రము ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి జేసీబీలతో పూర్తిగా చదును చేసి ఈ కుంటను మాయం చేసే క్రమంలో కూడా అధికారులు అంటే యొక్క స్థానికులకు సంబంధించిన రాజకీయ నాయకులు నిమగ్నమయ్యారు. దానికి సంబంధించి మాత్రము దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇంకా స్థానికులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో హైడ్రా దీనిపైన దర్యాప్తు జరిపి చాలా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా 16 ఏళ్ల క్రితము ఆ యొక్క బల్దియా సంబంధించి కావచ్చు, రెవెన్యూ అధికారులకు సంబంధించి కావచ్చు కుక్కడపల్లి చెరువును పునరుద్ధరించలేకపోయారు. అయితే కట్టను సంబంధించి పునరుద్ధరించాలని చెప్పి కూడా చాలా సార్లు కూడా స్థానికులు చెప్పారు. కానీ కట్టను మాత్రము పునరుద్ధరించలేకపోయారు. అయితే ఒక కంచెను వేయాల్సింది ఉంటుంది కానీ కంచెను కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో కుంటలో పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయినప్పుడు దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము రాజకీయ నాయకుడు తన కన్ను పడితే చాలు ఎలాంటి చెరువులను కావచ్చు కుంటలను కావచ్చు ఇట్టే మాయం చేసి ఆ వ్యవస్థ కూడా తయారైందని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా చాలా రోజుల నుంచి కూడా కుంటల్ని కావచ్చు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే తాము ఊరుకునేది లేదని చెప్పి కూడా చాలా సార్లు కూడా ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసినా దానికి అధికారం తోడైందని చెప్పి కూడా వీటిని పట్టించుకోకుండా ఒక రాజకీయ నాయకుడు ఇలా చేస్తున్నారని చెప్పి కూడా హైడ్రా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరిగేషన్ లీక్ జాబితాలో జంగమోని కుంట పేరు లేదని అందుకే పూర్తి ఆధారాలు రెవెన్యూ అధికారుల వద్ద
సంప్రదించామని దీనికి సంబంధించి వారు చెప్తున్న నేపథ్యంలో జంగమోని కుంట పరిరక్షణకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కోరుతున్నారు. అయితే హైడ్రా వచ్చి ఫెన్సింగ్ వేసిన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము ఎంత మందికి ఫిర్యాదు చేసినా గానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ హైడ్రా ఫిర్యాదు చేస్తే మాత్రం హైడ్రా పూర్తిగా ఇన్వెస్టిగేషన్. పవన్ గారు మీరు ఒక్కసారి హోల్డ్లో ఉండండి. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న జంగంకుంటపై ఓ రాజకీయ నాయకుడి కన్ను పడింది. దానికి అధికారం తోడైంది. ఇంకేముంది, అధికారులు జిహుజూర్ అన్నారు. చూస్తుండగానే కుంట కాస్త నిర్మాణాలకు సిద్ధమైంది. దశాబ్ద కాలంగా మట్టితో ఆ చెరువును పూడ్చివేస్తున్నారు. అప్పట్లో ఈ కబ్జా వ్యవహారం వివాదాస్పదం కావడంతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా 185 చెరువులు ఉండగా ఆ జాబితాలో జంగంకుంట మాయమైంది. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రధానమైన షేర్లింగంపల్లి నియోజకవర్గం భూముల రేట్లు కోట్ల రూపాయలతో ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు చెరువులు, కుంటలు, కాలువలు అన్నీ అన్యాక్రాంతమైపోతున్నాయి. వేల కోట్ల రూపాయలు కబ్జాలు చేసి వాళ్ళకు అమ్ముకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ మసీద్ బండ గ్రామానికి సంబంధించిన జంగమోని కుంట అంటే జంగం కుంట 134 సర్వే నంబర్లో సుమారు 2 ఎకరాల 35 గుంటల కుంటను ఈరోజు కబ్జాకు గురి కావడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కానీ, రెవెన్యూ కానీ, ఇరిగేషన్ వాళ్ళు ఒక యాన పోయి చూసిన పరిస్థితి కనబడతలేదు. ఆ జంగమోని కుంట గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు వ్యవసాయ ఆధారితంగా ఉన్న కుంటని ఈరోజు కబ్జా చేసి బండరాళ్ళు వేసి 10 ఫీట్లు 15 ఫీట్లు లోతున్న దానిని గుంటలుగా మొత్తం బండరాళ్ళు వేసి మొత్తం సదును చేయడం జరిగింది. దీనిపైన మేము 2010 నుంచి మేము పోరాటం చేస్తున్నాం. సిపిఎం పార్టీగా ఎన్నో దఫాలుగా ఎన్నో మెమరాండాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మేము హైడ్రా వచ్చిన తర్వాత, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హైడ్రాకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించి హైడ్రా అధికారులు స్పందించి జంగమోని కుంటను కాపాడాలి, నీటి వనరులు కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో నీళ్లు లేక పాఠశాలలకు సెలవులు ఇచ్చిన దుస్థితి కనబడుతుంది. కావున ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నీటిని ఉంచాలంటే ఇలాంటి కుంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. కావున మేము సిపిఎం పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు హైడ్రా కమిషనర్ కానీ, రెవెన్యూ కానీ మొత్తం స్పందించి ఆ కుంటను కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జంగమోని కుంట ఆక్రమణలపై రాజ్ న్యూస్ ని గ్రామస్తులు ఆశ్రయించారు. జంగమోని కుంట ఆక్రమణలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. కుంట ఆక్రమణలపై రెవెన్యూ హైడ్రాను రాజ్ న్యూస్ ప్రశ్నించింది. రాజ్ న్యూస్ కథనాలతో రంగంలోకి హైడ్రా దిగింది. కుంటలో ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఆక్రమణ ఫెన్సింగ్ తొలగించి హైడ్రా బోర్డు పాతింది. దీంతో 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా రక్షించింది. జంగమోని కుంట ఆక్రమణలపై రాజ్ న్యూస్ ని గ్రామస్తులు ఆశ్రయించారు. జంగమోని కుంట ఆక్రమణలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. కుంట ఆక్రమణలపై రెవెన్యూ హైడ్రాను రాజ్ న్యూస్ ప్రశ్నించింది. రాజ్ న్యూస్ కథనాలతో రంగంలోకి హైడ్రా దిగింది. కుంటలో ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఆక్రమణ ఫెన్సింగ్ తొలగించి హైడ్రా బోర్డు పాతింది. దీంతో 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా రక్షించింది.
ఇక జంగమోని కుంట ఆక్రమణలపై అయితే రాజ్ న్యూస్ అక్కడి గ్రామస్తులు అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే మనం వరుస కథనాలు ప్లే చేసాం ఈ ఆక్రమణలకు సంబంధించి. సో మొత్తానికైతే హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారు స్థానికులు? అయితే ఈ యొక్క జంగమోని కుంట పైన హైడ్రా రావడంతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తాము, అలాగే రాజకీయ కూడా సంప్రదించిన నేపథ్యంలో తమకు న్యాయం జరిగిందని చెప్పి ప్రధానంగా ఇటు వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అయితే హైడ్రా మాత్రం దీనిపైన వచ్చి పూర్తిగా ఒక్కసారిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా తాము ఈ యొక్క కుంటను కాపాడుకోవడానికి కూడా చాలా ప్రయత్నించినా కూడా ఎవరు కూడా దీనికి తమకు సహాయం చేయలేదు. కేవలం హైడ్రానే తమకు పూర్తిగా దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేస్తుందని చెప్పి ప్రధానంగా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఒక రాజకీయ నాయకుడే ఒక కుంట పైన కన్నుపడిన నేపథ్యంలో వివిధ రకాలుగా కబ్జా చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరానికి కొద్దిగా చెరువును పూర్తిగా చెదురు చేసుకుంటూ వచ్చి పూర్తిగా చెరువును తన ఆధీనంలోకి, అంటే కుంటను తన ఆధీనంలోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా హైడ్రా మాత్రం ఒక్కసారిగా వచ్చి దీనిపైన ఎలాంటి దీనికి సంబంధించి చర్యలు తీసుకోకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ సంబంధించి చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మాత్రము ఒక నాయకుడికి అధికారం కూడా తోడైంది కాబట్టి అధికారుల నోర్లు మోయించేసి పూర్తిగా ఈ యొక్క చెరువును చెదురు చేసే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో కూడా గ్రామస్తులంతా కూడా అడ్డుకోవడంతో అప్పుడు మాత్రము దీనికి సంబంధించి చెరువును కబ్జాను ఆపారు. కానీ దాని తర్వాత అధికారం వచ్చిన దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క చెరువును మాయం చేసే, కుంటను మాయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు ఎవరు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం కాదని చెప్పి హైడ్రా ఫిర్యాదు చేయడంతో హైడ్రా మాత్రం ముందుకొచ్చి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరిపి ఇది 4 ఎకరాల జంగమోని కుంటగా తేల్చి దీనికి సంబంధించి ఫెన్సింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనిపైన ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ చెరువును కాపాడేందుకు హైడ్రా ముందుకొచ్చిన నేపథ్యంలో మసీద్ బండ కావచ్చు, స్థానిక నాయక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ఇది హైడ్రా మాత్రం ముందుకొచ్చి పట్టించుకోవడం మాత్రము పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నారు. మరోవైపు చూస్తే 16 ఏళ్ల క్రితం నుంచి కూడా బల్దియాకు రెవెన్యూ అధికారులు చెరువును పునరుద్ధరించలేదు. అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా ఈ కంచె ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడ కూడా కంచెను మాత్రం ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా ఈ చెరువులో పూర్తిగా కుంటలో వ్యర్థాలన్నీ కూడా కలిసిపోయినా కూడా ఎవరు కూడా ఇక్కడ కళ్ళెత్తి చూడలేని పరిస్థితిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకొని మహదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్నికలకు ముందు రోజు ఆత్మహత్యకు పాల్పడటం జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రత్యర్థుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి వేధించారని ఆరోపించారు. నిన్న మహదేవ్ ఎంపీ డీకే అరుణతో కలిసి చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. మహదేవ్ మృతితో మక్తల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై
ఎన్ రామచంద్రరావు స్పందించారు. గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని చెప్పారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహదేవప్ప మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ అహంకార రాజకీయాలు, మాఫియా బెదిరింపులే కారణమన్నారు. స్థానిక మంత్రి శ్రీహరి వారి అనుచరుల వేధింపులు తట్టుకోలేకే మహదేవప్ప ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరి తక్షణమే అరెస్ట్ చేసి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మక్తల్కు బయలుదేరారు. మహదేవప్ప మరణంపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులొచ్చాయన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ బీజేపీ డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ముట్టడికి పిలుపునివ్వడంతో డీజీపీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ బీజేపీ డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ముట్టడికి పిలుపునివ్వడంతో డీజీపీ కార్యాలయం ముందైతే పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి డీజీపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, ప్రజెంట్ డీజీపీ కార్యాలయం దగ్గర ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది? అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? మనం చూస్తుంటే కనుక అయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ అయితే వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి నిన్న అన్యాయంగా మొత్తంగా కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తరుణం లోపల ఈరోజు బీజేపీ కూడా ఈ యొక్క అధికార పార్టీ వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడడానికి కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు డీజీపీ కార్యాలయం దగ్గర మనం చూస్తున్నాం. భారీ పేర్లు వేసేసి ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బీజేపీ కార్యకర్తలు అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించి అక్కడి నుండి ఎవరు కూడా వెళ్ళనివ్వకుండా ఇప్పటికే భారీగా మోహరించారు. అటు బీజేపీ కార్యాలయం దగ్గర కూడా మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితిని చూస్తున్నాం. మొత్తంగా చూసుకునే కనుక మక్తల్ మున్సిపాలిటీ వార్డు సభ్యులుగా పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం జరిగింది. అదేవిధంగా నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డుకు చెందినటువంటి అభ్యర్థిగా బరువు నిలిచినటువంటి ఎరకల మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో చేసిన వేటు చేసి ఆత్మహత్య గల కారణాల గురించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు 11న పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9న సోమవారంతో ప్రచారం ముగియనుండడంతో అదే చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అన్నతో ప్రచారంలో పాల్గొన్నటువంటి మహాదేవప్ప ఇంట్లో గురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ సంఘటన చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల బరిలో వెళ్ళడానికి తప్పుకోవాలంటే కూడా ఇంతకు ముందే మహాదేవప్పపై ఒత్తిళ్లు కూడా ఉన్నాయంటే కుటుంబ సభ్యులు అయితే చేరుకుంటున్నారు. అదేవిధంగా ఆశిస్తున్న వెళ్తే అయితే బుధవారం లేదు అంటే రేపు ఎలక్షన్ ఉండడంతో కొందరు బెదిరింపుతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అభ్యర్థుల బెదిరింపుల వల్లనే ఇతను సూసైడ్ చేసుకున్నారా, వేరే కారణం ఏదైనా ఉందా అనే చూడడం లేకపోతే ఇప్పటికే మొత్తంగా చూసుకునే కనుక దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపైన
బీజేపీ నాయకులు కూడా అయితే స్పందిస్తున్నారు. ఇప్పటికే రామచంద్రరావు అయితే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు కూడా ఈ విషయం పైన మితంగా చెప్తుంటే కనుక అయితే రాష్ట్రంలో రాజరిక పాలన నడుస్తుంది. అధికార పార్టీ వేధింపుల వల్లనే ఆ యొక్క మాధవ అయితే మృతి చెందాడు అంటూ కూడా వేధింపులకు గురి వల్లనే ఈ విధంగా జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే హైదరాబాద్ నుండి ఆ యొక్క మొత్తంకు బయలుదేరారు. అదేవిధంగా ఈ యొక్క సంఘటన పై నుండి ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా అయితే ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ తీవ్రంగా భయభ్రాంతులకు చేస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అని చెప్తున్నాం. దీనిపైన ఇప్పటికే బండిసంలో కూడా మొత్తంగా కూడా దీని సంఘటనకు సంబంధించి ప్రశ్నించడం జరిగింది. చూస్తున్నాం మనం మొత్తం ఎక్కడికక్కడ వాహనాలను తీసుకువచ్చారు. ఎవరు బీజేపీ అభ్యర్థులు దళితాత్మ ప్రాంతంలో మొత్తం భారీ సేవలు ఏర్పాటు చేసి భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సుమారుగా అయితే 100 మంది పోలీసులతో భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇది బీజేపీ కార్యాలయం కూడా అయితే ఎవరైనా కార్యాలయం నుండి కార్యకర్తలు రాకుండా కూడా బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇది రవీంద్ర భారతి మొత్తంగా చూసుకునే కనుక రవీంద్ర భారతి పేరు కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే భారీగా పోలీసులు అయితే మోహరించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఇది అయితే ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఈ విధంగా అయితే ఒత్తిడి వల్లనే ఈ విధంగా గురి చేశారు. గతంలో కూడా అయితే ఈ యొక్క నాయకులకి ఒత్తిడి ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ ప్రక్రియ మొత్తం ముగిస్తున్న దశలో కూడా నిన్న ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే ప్రచారం కూడా నిర్వహించారు. నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనేకంగా నివేదిక చెప్పకుండా ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం జరిగింది. దీనిపై ఇప్పటికే బీజేపీ నాయకులందరూ కూడా తీవ్రంగా మృతం చేయడం దీంతో గోడమెత్తుతున్నారు. ఇది అయితే ప్రభుత్వంలో ఉండేటటువంటి అయితే నాయకుల ఒత్తిళ్ల వల్లనే ఆత్మహత్యకు పాల్పడినాడు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో మహదేవ్ యొక్క ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగానే అయితే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దళిత విధులు ఈ విధంగా మొత్తం కూడా హింసించి మనోవేదనకు గురి చేశారంటూ కూడా అయితే పిచ్చలేదు కానీ అయితే మొత్తం దళిత కూడా ఇదే దాంట్లో నిరసిస్తున్నారు. కాసేపటినే హైదరాబాద్ నుండి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రామచంద్రరావు మక్కలకు బయలుదేరారు. మక్కలకు బయలుదేరి కార్యకర్తలను కూడా కలిసి వేస్తూనే ఉన్నారు. 6వ వార్డుపై అయితే మున్సిపల్ 6వ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న క్రమంలో కూడా ఖచ్చితంగా అక్కడ బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి ఈ యొక్క మహాదేవ్ యొక్క గెలుపు దాదాపు ఖరారైంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా గెలుపుని జీర్ణించుకోలేని ఆ యొక్క నాయకులు ఏదైతే ప్రధాన పార్టీ నాయకులు ఉన్నారో ఆ యొక్క నాయకుల వేధింపుల వల్లే ఈరోజు మహదేవ్ చనిపోయారు అంటూ కూడా బీజేపీ నాయకులు మొత్తంగా తీవ్ర జగమెత్తున్నారు. చుట్టూ పోలీసులు మొత్తంగా ఎవరు కూడా ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరు కూడా రాకుండా ఆ యొక్క జైలు చేసి దాడి చేయడం చేసేసి భారీగా పోలీసులు మోహరం చేసి బీజేపీ నాయకులను ఎక్కడికెక్కడ అయితే అరెస్ట్ చేస్తున్నారు. దానికి సంఘటనకు పోలీసులు బాధ్యత వహించాలి అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు చాలా అయితే బాధాకరం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరగాలి, విచారణ జరగాలి. ఏవైతే భయభ్రాంతులకు గురి చేశారో ఏవైతే ఈ విధంగా అతని మరణానికి కారణమయ్యారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. చూసేకు ఎక్కడికంటే చూసేకు నాయకులను ఎవరు కూడా అయితే ఇటువైపు రానివేసిన చూసేకు ఎవరు కూడా బీజేపీ నాయకులు ఎవరికైనా కనిపిస్తే కూడా వాళ్ళని అరెస్టులు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూసేకు అయితే ఎక్కువ నాయకులు కూడా ఇతర ఎవరు కూడా నాయకులు కనిపించకుండా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. చూసేకు అయితే ఎవరు కూడా ఇక్కడ నిరసనకు ముందస్తుగానే ఎవరు కూడా ఇక్కడ నిరసనలు చేసే అవకాశం ఉందని తెలుసుకొని పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కార్యకర్తలు ఎవరిని కూడా దరిదాపులకు కూడా రానివ్వకుండా భారీ చర్యలను ఏర్పాటు చేసేసి వాళ్ళని ఒక్కొక్కరుగా అరెస్టులు చేసేసి చూసుకోవచ్చు అరెస్టులు చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ నుండి కార్యకర్తలను కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా తీసుకునే మహదేవ్ యొక్క మరణాన్ని మొత్తంగా కూడా రాజే మొత్తంగా చెప్పండి ఎలా చేస్తుంటారు. అయితే కార్యకర్తలను మొత్తంగా తీసుకోవచ్చు.
కావచ్చు బీజేపీ నాయకులు మొత్తంలో ఇక్కడ ఏ వచ్చినా కూడా అది అరెస్ట్ చేసి ఐదు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కరు ఇక్కడ ఏ వచ్చినా కూడా Right. బీజేపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకునే కనుక ఇది ఖచ్చితంగా అయితే బాగా మృతికి కారణాలు తెలియాల్సి ఖచ్చితంగా కేసులను సృష్టించాలి అంటే కూడా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దయింది. బీజేపీ అభ్యర్థి మహదేవ్ మృతితో ఎస్ఈసీ ఎన్నిక రద్దు చేసింది. ప్రత్యర్థుల వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి వేధించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్ఈసీ మక్తల్లోని 6వ వార్డులో ఎన్నికలను రద్దు చేసింది. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దయింది. బీజేపీ అభ్యర్థి మహదేవ్ మృతితో ఎస్ఈసీ ఎన్నికను రద్దు చేసింది. ప్రత్యర్థుల వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి వేధించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్ఈసీ మక్తల్లోని 6వ వార్డులో ఎన్నికలను రద్దు చేసింది. రైట్, ఇటు మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికైతే రద్దయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ శాలిని, నారాయణపేట జిల్లా మక్తల్లో పరిస్థితి ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6వ వార్డుకు సంబంధించి కూడా పూర్తిగా ఎన్నిక అనేది రద్దయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవపై అయితే ఈ మృతి ఘటనపై అయితే ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు ప్రతారోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఆత్మహత్య ఘటన కాకుండా వేధింపుల ఫలితమేనని బీజేపీ నేతలు ఇప్పటికే బలంగా వాదిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఎవరైతే ఎరుకలి మహాదేవపై ఉన్నారో ఆయన తన నివాసంలో తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి చెందినట్టుగా కూడా పూర్తిగా వెలుగులోకి రావడంతో మక్తల్లో ఒక్కసారిగా కూడా తీవ్ర ఉద్రేకిత వాతావరణం కూడా నెలకొంది. ఎన్నికలకు ముందు రోజే ఈ ఘటన జరగడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవచ్చు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వ్ కావడంతో అదే కుటుంబానికి సంబంధించిన ఈ మహాదేవప్ప కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అన్నదమ్ములే రాజకీయాల్లో బరిలోకి దిగారు. ఎస్టీ వార్డు కాబట్టి ముగ్గురు అన్నదమ్ములకే ఛాన్స్ ఉండడంతో బీజేపీ నుంచేమో మహాదేవప్ప, తర్వాత కాంగ్రెస్ నుంచేమో ఆయన అన్న బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పూర్తిగా తన తమ్ముడు పోటీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన తమ్ముడు మాత్రం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో నామినేషన్ కూడా ఉపసంహరణ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా అన్నా తమ్ముల మధ్యలోనే పోటీ అయితే కొనసాగింది. ఈ క్రమంలో పూర్తిగా ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది. అవతలి పార్టీ వాళ్ళ బెదిరింపుల కారణంగానే మాఫియా తరహా రాజకీయ ఒత్తిళ్లే కారణంగానే ఇటు మహాదేవప్ప చనిపోయాడంటూ కూడా ఇప్పటికే మక్తల్లో బీజేపీ నాయకులంతా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహాదేవప్ప తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని కూడా బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ సంఘటనపై ఇప్పటికే ఇటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్పందించారు. ఆయన హైదరాబాద్ నుంచి దాదాపు మక్తల్ కి అయితే బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో మక్తల్ కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అన్న కూడా ఇప్పటికే మక్తల్ కు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మహాదేవప్ప చావుకు కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ అంతా కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ డీజీపీ ఆఫీస్ ను ముట్టడించాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా చాలా మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా స్థానికంగా సాగుతున్న మాఫియా బెదిరింపులే కారణం అంటూ బీజేపీ నాయకులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేధింపులు తట్టుకోలేకనే మహాదేవప్ప ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా బీజేపీ నేతలు బలంగా వాదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి
ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మహదేవపది ఆత్మహత్య కాదు, ఇదంతా ఆయన వేధింపుల కారణంగానే హత్య చేసుకున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడుతోందంటూ కూడా ఆరోపించారు. మొత్తానికైతే కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, తర్వాత కేంద్ర సహాయ శాఖ మంత్రి ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో ఇప్పటికే కూడా ఈ కాంగ్రెస్ కు సంబంధించి కూడా అరాచక పాలన నడుస్తుంది, రాచరిక పాలన లాగానే నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇప్పుడు మళ్ళీ అదే పాలన కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. గెలుస్తారనే ఓర్వలేకని ఇదంతా కూడా అక్కడ ఉన్న మంత్రి వాకిటిశ్రీ కాన్స్టిట్యూన్సీ అది, అక్కడ వాకిటిశ్రీ తన అనుచరులతోనే ఇలా వేధింపులు చేయించారంటూ కూడా ఇప్పటికే బీజేపీ నాయకులంతా కూడా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే రాష్ట్ర ఎవరైతే రామచంద్రరావు ఉన్నారో ఆయన చేరుకుంటారు. దాని తర్వాత ఇప్పటికే ఎంపీ డీకే అన్న కూడా అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఎవరైతే ఆయన మహదేవప్ప డెడ్ బాడీ ఉందో ఆయన పోస్ట్ మార్టం తర్వాత పూర్తి విచారణ జరుపుతామంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపించాలి. ఇప్పటికే 6వ వార్డుకు సంబంధించి కూడా ఎస్సీసీ ఇప్పటికే అక్కడ 6వ వార్డుకు సంబంధించి ఎన్నికలను కూడా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సాగర్. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ కి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. Z+ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ ఇటీవలి పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి ఆయన లేఖ రాశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటు మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ కైతే భద్రత కల్పించడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అయితే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఆల్రెడీ ఒక లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారు? వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో జగన్ పర్యటన సందర్భంగా Z కేటగిరీ ఉన్నప్పటికీ ఆయనకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదంటూ వైఎస్ఆర్సీపీ గతంలో ఆరోపణ చేసింది. తాజాగా ఇటు గుంటూరు పర్యటన, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించినటువంటి సందర్భంగా కూడా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దీనిపైన వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి తగినంత భద్రత కల్పించడం లేదని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం వరకు దాదాపుగా 22 కిలోమీటర్లుంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ని 47 కిలోమీటర్ల చుట్టూ తిప్పి పోలీసులు తీసుకెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ చుట్టూ తిప్పి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఇరుగ్గా ఉన్నటువంటి రోడ్లు ఇరుకు సందుల్లో నుంచి తీసుకెళ్లారు. అంతేకాకుండా జగన్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ కూడా ముందు రూట్ మ్యాప్ చెప్పలేదు. సడన్ గా పోలీసులు రూట్ మ్యాప్ ను చెప్పకుండా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్ భద్రత పైన కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో వేల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ ఆయన్ని కలిసేందుకు, మాట్లాడేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడా పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి ఆయనకు భద్రత కల్పించే విషయంలో విఫలమవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశాలను అన్నిటినీ కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీతో పాటు కేంద్ర హోంశాఖ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ
తలశిల రఘురాం లేఖ రాశారు. ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి భద్రత అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రజలు కలిసి ఆయనతో మాట్లాడే సందర్భంలో తోపులాట జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒక దశలో ఈ సందర్భంగా ఒక్కపోతకు కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అన్ని అంశాలను కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తీసుకెళ్లడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కేంద్ర హోంశాఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వేములవాడ ఆర్డీఓ రాధాబాయి తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను 40,877 మంది ఓటర్లు ఉన్నారని 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మిగతా కేంద్రాల్లో కూడా వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. 500 మంది సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ప్రశాంతంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనకి మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. రేపు మనకి 30 లొకేషన్స్లలో 58 బూతులలో మన ఓటింగ్ ప్రక్రియ ఉంది. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకి ఉంటుంది. సో ఆల్ వేములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ ఓటర్స్ నేను తెలియజేయండి ఏమన్నా, మీరందరూ ఓటర్ స్లిప్స్ ఆల్రెడీ మీకు రావడం జరిగింది. ఆ ఓటర్ స్లిప్స్ ఒక ఐడెంటిటీ కార్డు తీసుకెళ్తే మీరు ఓటు హక్కు మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఒక 12 ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా మనం వెబ్ కాస్టింగ్ పెట్టాము. అన్ని పోలింగ్ బూతులలో మనం వెబ్ కాస్టింగ్ పెట్టాము. ఎక్కడెక్కడ పోలింగ్ బూతులు ఉన్నాయో అక్కడ అన్ని సమకూర్చినాము. వాటర్ సమకూర్చినాము, ఫస్ట్ ఎయిడ్ సమకూర్చినాము. అండ్ ఇంకొకటి మనకు టోటల్ ఓటర్స్ 41,000 ఉన్నారు. మొత్తం సిబ్బంది ఈ ఎలక్షన్కి సిబ్బంది మనం డిప్లాయ్ చేసింది 500 వరకు ఉన్నారు. అండ్ పోలీసులు కూడా మనకి 500 వరకు ఉన్నారు. కాబట్టి నేనంతా ప్రజలందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే రేపు మీరంతా చక్కగా ఓటు హక్కు వినియోగించుకోండి. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. ఎమ్మెల్యే తోటక లక్ష్మీకాంతారావు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత డబ్బులు, మద్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంచారు. పోలీస్ ముందే కోడ్ ఉల్లంఘిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత డబ్బులు, మద్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంచారు. పోలీస్ ముందే కోడ్ ఉల్లంఘిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నో పోరాటాల మండలంగా ఈ కూనవరం గ్రామానికి ఒక చరిత్ర ఉంది. 2022 సంవత్సరంలో సర్పంచ్ చనిపోవడంతో ఉప సర్పంచ్ కు బాధ్యతలు అప్పగించారు. కూనవరం మండలానికి సంబంధం లేని ఒక సామాన్య దళిత యువకుడు కొక్కెరపాటి రవీంద్ర 6 నెలలుగా మేజర్ పంచాయతీలో ₹1 కోటి వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని గత కొంతకాలంగా అలుపెరగని పోరాటం చేశాడు. ఆ పోరాటం ఫలితంగా డిఎల్పిఓ ఆఫీసులో ఫైల్ వెరిఫికేషన్ సందర్భంగా 25 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని నిరూపించబడింది. నిధులు దుర్వినియోగం అవడంతో సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓకి ఈ చెక్ పవర్ బాధ్యతలు అప్పగించారు అధికారులు. జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకి డిపిఓ గారు అల్లూరి సీతారామరాజు డిపిఓ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తూ కోనవరం సర్పంచ్ గారు చెక్ పవర్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకి వారి ప్లేస్లో డిప్యూటీ ఎండిఓగా నన్ను అపాయింట్ చేశారు చెక్ పవర్కి. వారు అవకతవకలకి పాల్పడినట్లుగా విచారణలో తేలినందువలన ₹25,54,258 వారి మీద అభ్యంతరం రాశారు. నిధులు దుర్వినియోగం అయినట్లుగా భావించి కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. కోనవరం మండలం కోనవరం పంచాయతీలో దుర్మార్గమైన అవినీతి జరిగిందని ఆధారాలతోని సెప్టెంబర్ నెల 24వ తేదీ నాడు డిఎల్పిఓ గారు డిపిఓ గారు సంబంధిత అధికారులు పంచాయత్ ఆఫీస్కి వచ్చి ఫైల్ వెరిఫికేషన్ చేసే సందర్భంలో మా దగ్గర ఉన్నటువంటి రికార్డెడ్ ఫైల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో డిఎల్పిఓ గారు డిపిఓ గారు ఫైల్ వెరిఫికేషన్ చేసి ₹8 లక్షల అవినీతి ఉంది, అవినీతికి సంబంధించి సమాధానం చెప్పాలని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చినా కూడా సరైన సమాధానం లేదు. అదేవిధంగా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ ఐటీడీపీఓ గారికి ఫిర్యాదు చేశాము. ఆ సందర్భంలో ఒక పిఓ గారు దాని మీద గట్టి చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ పాస్ చేశారు. ఆ సందర్భంలో మళ్ళీ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఎంక్వైరీకి వచ్చారు. ఆ కమిటీలో కూడా పెద్ద అవినీతి చేయలేదన్నట్టుగా తేల్చేసి సుమారుగా ₹12 లక్షల లోపే అవినీతి ఉందని చెప్పేసి తేల్చడం జరిగిందని మనకు అధికారులు సమాచారం చెప్పారు. ఇదేంటి అధికారులు ఇన్ని లక్షల రూపాయలు అవినీతి జరిగితే ఇంత తక్కువ చూపిస్తున్నారని చెప్పేసి కలెక్టర్ గారికి మనం ఫిర్యాదు చేశాము. కలెక్టర్ గారికి 2-3 సార్లు ఫిర్యాదు చేసిన సందర్భంలో స్పెషల్ కమిటీ చేశారు. స్పెషల్ కమిటీ జనవరి నెల 9వ తారీఖు ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో తేలినటువంటి అమౌంట్ ఇంచుమించుగా లేదంటే 81 లక్షల పైచీలకు అవినీతి జరిగిందనే అధికారులు తెలియజేశారు. ఆ సందర్భంలో పక్కాగా ఈ అవినీతి ఉందని చెప్పేసి సర్పంచ్ మీద చర్యలు తీసుకోవడానికి ₹25 లక్షల అవినీతి పక్క క్లియర్గా ఉందని చెప్పేసి 25 లక్షల అవినీతి తేల్చి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కోనవరం ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదని సుదీర్ఘకాలం 6 నెలల పోరాటు మేము పాటుపడ్డాం. ఈ సందర్భంలో మాకు ఫలితం దక్కింది. చెక్ పవర్ రద్దయింది. ఈవో సస్పెన్షన్ ఆర్డర్ కూడా త్వరలో 2-3 రోజుల్లో వస్తుంది. అది కూడా ప్రజల ముందు బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి తను పనిచేస్తున్న పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన టీచర్ని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పర్రే మైట్రిన్ ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. టీచర్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని విద్యార్థిని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు మొదట పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోచారం పోలీసులు నిందితుడైన టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు తరలించింది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శాలిని అయితే 10వ తరగతి విద్యార్థిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం డివిజన్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో
10వ తరగతి చదువుతున్నటువంటి ఓ విద్యార్థికి మాయమాటలు చెప్పేసి ప్రేమలో పడేసి అయితే ఫిజిక్స్ ఉపాధ్యాయుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకుని ఉపాధ్యాయుడు 20 రోజుల కిందట విద్యార్థి మెడలో పసుపు తాడు కూడా కట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అది చూసి తల్లిదండ్రులు ప్రశ్నించడం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. విద్యార్థికి జరిగిన విషయం చెప్పడంతో పాఠశాల నిర్వాహకులను నిలదీసి బాలిక కుటుంబ సభ్యులు అయితే అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వారి నుంచి నిర్లక్ష్య సమాధానం రావడం చేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫెరే మైకిన్స్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అయితే రిమాండ్ కు తరలించారు. దీనిపైన మొత్తం టోటల్ గా కూడా విద్యాశాఖ అధికారులకు కూడా అయితే కంప్లీట్ చేరిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలను సందర్శించి జరిగిన దానికి మొత్తం టోటల్ గా కూడా వివరణ అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ లో యువకుల ప్రమాదకర బైక్ విన్యాసాలపై సిపి సజ్జనార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బైక్ మీద విన్యాసాలు ఆ క్షణానికి థ్రిల్ అనిపించినా జీవితాన్ని మంచం పాలు చేస్తుందని సజ్జనార్ హెచ్చరించారు. ప్రమాదకర స్టంట్స్ తో ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, రోడ్డు మీద హీరోయిజం కోసం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఇతరులకు నష్టం కలిగించొద్దని ఐపీఎస్ ట్వీట్ చేశారు. బైక్ పై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ వెనుక కూర్చున్న వారి ప్రాణాలను కూడా రిస్కులో పెడుతున్న ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరమని, కేసుల పాలై సమస్యలను కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. సదాశివపేటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. జగ్గారెడ్డి సదాశివపేట వెళ్లిన ప్రతిసారి చాందుబాయ్ హోటల్ దగ్గర టీ తాగడం, అలాగే తన దగ్గరికి వచ్చిన పేదలకు డబ్బులు ఇవ్వడం జగ్గారెడ్డికి అలవాటు. అయితే ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని జగ్గారెడ్డిని హోటల్ నుంచి పంపించేశారు. సదాశివపేటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. జగ్గారెడ్డి సదాశివపేట వెళ్లిన ప్రతిసారి చాందుబాయ్ హోటల్ దగ్గర టీ తాగడం, అలాగే తన దగ్గరికి వచ్చిన పేదలకు డబ్బులు ఇవ్వడం జగ్గారెడ్డికి అలవాటు. అయితే ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని జగ్గారెడ్డిని హోటల్ నుంచి పంపించేశారు. సదాశివపేటకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అయితే పోలీసులు అక్కడి నుంచి పంపించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సదాశివపేట వెళ్ళినప్పుడల్లా చాందుబాయ్ హోటల్ కు వెళ్లి అక్కడ పేదలకు, వృద్ధులకు, వృద్ధ మహిళలకు, అనాథలకు డబ్బులు పంచే సంస్కారం కొనసాగుతుంది గత కొన్ని రోజులుగా, గత కొంత సంవత్సరాలుగా. అయితే ఈ రోజు కూడా ఉదయం అక్కడికి వెళ్లి ఛాయ్ తాగుతుండగా అతన్ని చూసి వచ్చినటువంటి కొంతమంది
అనాథలు, తర్వాత పేదలు, వృద్ధులు అందరూ వచ్చేసరికి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు పంచుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఫిర్యాదు అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే జగ్గారెడ్డిని అక్కడ నుంచి పంపించి వేశారు. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నందున మీరు ఇటువంటి కార్యక్రమాలు చెప్పడం చెప్పి పంపించి వేశారు. అయినా సరే తన దగ్గరికి తన సొంత మనుషుల్లో వస్తారు కాబట్టి నేను ఇస్తున్నా అని చెప్పి జగ్గారెడ్డి వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ చేసి ఎలక్షన్ ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పి కేసు కూడా నమోదు చేసే అవకాశం, కానీ అక్కడ ఉన్నటువంటి పేదలు, వృద్ధులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు డబ్బులు పంచుతున్న క్రమంలో, పేదలకు తిండి కోసం ఇస్తున్న క్రమంలో ఆ పేదలని ఇట్లా పంపించి వేసి జగ్గారెడ్డిని దూరం చేయడం అనేది మంచిది కాదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఎలక్షన్ ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇంటి ముందు వాడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ ఘటన మేడ్చల్ సర్కిల్ గుడ్లపోచంపల్లి డివిజన్ కండ్లకోయలో చోటు చేసుకుంది. గాంధీనగర్ కాలనీలో నివాసముంటున్న వేణు, సుప్రజ దంపతుల 19 నెలల కూతురు దాక్షిణి రాత్రి 9 గంటల ప్రాంతంలో తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క ఆమెపై దాడి చేసింది. దాడిలో దాక్షిత తలపై తీవ్ర గాయాలయ్యాయి. దాక్షిత తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కోంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం దాక్షిత పరిస్థితి స్థిమితంగా ఉందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో అయితే వీధి కుక్క దాడిలో ఒక అమ్మాయికి అయితే గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రజెంట్ ఆ చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రస్తుతము ఈ యొక్క చిన్నారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ యొక్క మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని కండ్లకోయలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్నారి పైన వీధి కుక్కలు దాడి చేయడంతో ఆమె 19 నెలల కూతురు దాక్షాయిని యొక్క రాత్రి యొక్క ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. అయితే ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి కూడా పాల్పడ్డాయి. దీంతో దాక్షత తలకు తీవ్రంగా గాయాలైనట్లుగా దీనికి సంబంధించి కూడా చెప్తారు. ప్రజెంట్ దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పూర్తిగా ఇటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కుక్కలకు సంబంధించి చాలా సార్లు ఆడుకుంటుండగా చిన్నపిల్లల పైన దాడి చేసిన పరిస్థితి చూస్తాము. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఆ కుక్కలను వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు తీసుకెళ్లిపోవాలి. ఎందుకంటే తాము ఎక్కడికి వెళ్ళినా కుక్కలు తమ పైన దాడులకు పాల్పడుతుందనేది మాత్రం ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తల పాపకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. ఆమె పరిస్థితి మాత్రము కొంత స్థిమితంగా ఉందని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇంకా కొద్దిగా దాడి చేస్తే ఆమె ప్రాణానికి ముప్పు ఉండేదని డాక్టర్స్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క సిచ్యువేషన్ సంబంధించి చూస్తే మాత్రము ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇలాంటి వీధి కుక్కలు ఉంటే వాటి వెంటపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా స్థానికులు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.